హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ గార్డెన్. నేను మీ మంజుల. మార్నింగ్ వచ్చానండి, 6 గంటలకు వచ్చాను ఉదయము. ఎంత బాగుంది చూడండి, మొక్కలన్నీ హాయిగా గాలికి ఎంత ఊగుతున్నాయి చూడండి, ఇలా ప్రశాంతంగా. మార్నింగ్ కదండి, ఎంత బాగుందో. వెజిటేబుల్స్ మొక్కలు ఇందులో ఖాళీ ఉన్న ప్లేస్లో నేను వేసానండి. మెంతులు వేసాను, ఎంత పెద్దగా వచ్చాయో చూడండి. ఇదిగో సీడ్స్ కూడా వచ్చాయి, సీడ్స్కి స్టార్ట్ అయింది. మొక్కలు ఎదుగుతున్నాయా లేదా చూద్దామని చెప్పేసి మార్నింగ్ వచ్చానండి, ఉదయం వచ్చాను. ఇదిగో ఒక మొక్క పోయినట్టుందండి. కొన్ని మొక్కలు అనుకోకుండా అవే ఇదైపోతాయండి. ఇందులో ఎంత బాగా వచ్చిందండి వంగ. కలువ పూలండి, వాటర్ లిల్లీ. ఇదిగో గ్రీన్ వాటర్ అండి, ఇది లీవ్స్ నుండి తయారు చేసింది, డీకంపోజ్ వాటర్. ఇదిగోనండి వంగ మొక్కలు, అన్ని కూరగాయల మొక్కలు నాటాను కదండి. ఇవి దగ్గరగా అయినా కొన్ని తీసేయాలండి, డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. ఇంకా వీటికి కొన్ని మట్టుకు తీసేయాలి. ఇదిగోండి, వర్షాలు తగ్గినాక కంపోస్ట్ ఇచ్చానండి. ఇది కంపోస్ట్, ఇదిగో ఇదంతా. మొక్కలు చక్కగా కుదురుకున్నాయండి. ఇదో చిక్కుడు తీగ బయటకు వచ్చింది, ఇలా వెళ్ళి దానిమ్మ పువ్వులు స్టార్ట్ అయినాయండి. ఇంకా ఇదిగో బెండ చూడండి మొక్క. బకెట్లలో కూడా చాలా బాగా వస్తాయండి వెజిటేబుల్స్, ఇవి కూరగాయ మొక్కలు. కొంచెం మళ్ళీ ఒక 2 days అయింది పైకి రాక, పెరిగిపోయినాయండి ఇవన్నీ. ఇదిగో టమాటా మొక్కలండి, టమాటా మొక్కలకు పళ్ళు స్టార్ట్ అయినాయి. బీర కూడా స్టార్ట్ అయిందండి. ఇదిగో అంజూర్ ఎంత బాగా వస్తుందండి, అంజూర్ పళ్ళు చూడండి. ఓన్లీ కోకోపైట్లో పెట్టాను కదా, ఇవి లేస్తాయా లేదా అని చెప్పి చూసానండి. మునుగ పూత స్టార్ట్ అయిందండి. ఇదిగో లెమన్. లాస్ట్ ఇయర్ ఇవి మిరప ఉండనిలే అన్నట్టు ఉంచానండి. ఇది పోయినట్టుంది, మొక్కలు తీసేయాలి ఇంకా వాటిని. ఇయర్లీ ఖచ్చితంగా మార్చాలండి ప్లాంట్స్. మనం అలాగే ఉంచితే
మొక్కలు కనుక డిస్టర్బ్ అయినాయి అనుకో ఇంకా మొక్క మొత్తం పాడవుద్దండి. ఇదిగోండి తెల్ల వంకాయలండి ఇవి. ఇది కూడా లాస్ట్ ఇయర్దేనండి. ఇది ఈ ఇయర్ మొక్కలు అయితే భలే వచ్చాయి, బాగున్నాయి. తీగ జాతుల్ని పైకి పంపించడంలోనే ఉంటుందండి. వాటి కొంచెం ఆధారం దొరికిందనుకో చక్కగా పైకి వెళ్తాయండి. ఇదిగో బీన్స్ అండి. చిక్కుడు, ఇదిగోనండి వంకాయలు స్టార్ట్ అయినాయండి. ఇదిగో ఎన్ని ముళ్ళు ఉన్నాయి చూడండి. ఇదిగో గుచ్చుకుంటున్నాయి, వాటి మొక్కలు దివ్వాలన్నా గుచ్చుకుంటున్నాయి. వంగ మొక్కలు చాలా వేసాను కదండి, అవి ఏం చేయాలో అర్థం కావట్లేదు. అన్నీ తీసేయాలి. ఇక ఎవరైనా మొక్కలు పెడితేనేమో చక్కగా ఇవ్వచ్చండి వీటిని. ఇక్కడ చూడు ఎంత గుంపు ఉంది. ఇదంతా వంగనేనండి. ఇంకా మిగతాదంతా తీసేస్తాను. ఇంకో 2 days ఎవరికైనా అవసరం ఉందో ఇంకోసారి టచ్ చేసి నేనున్న దగ్గర ఎవరికైనా అవసరం ఉందేమో చూస్తానండి. చూసి మిగతా అన్నీ తీసేస్తాను. ఇంకా తీసేస్తేనే అవి సెట్ అవుతాయండి. లేకపోతే ఒక బకెట్లో ఎన్ని ఒక 10 మొక్కలు ఉన్నాయి కదా. దోస తీగ, మందు కొట్టాలండి. ఇంకా మందు కొడితేనే నీమ్ ఆయిల్ అట్లా స్ప్రే చేస్తేనే. చామంతులండి మంచి బ్రాంచెస్ రావాలంటే వీటన్నిటిని నేను ఒకరోజు చూపిస్తానండి. తీసేప్పుడు చూపిస్తాను. చామంతులు కూడా పెంచే విధానం ఉంటుందండి. వాటిని ఎంత బాగా మనం వాటిని ఇది చేస్తే అంత ఇదవుతాయి. ఇది ఇలా పిచ్చి మొక్కలు ఏమైనా ఉన్నా తీసేయాలి. కనకంబరాల మొక్కలు వచ్చాయండి ఇందులో, ఒక 2-3 వచ్చినట్టున్నాయి. ఈ గ్రీన్ వాటర్ ఇస్తే మట్టు భలే పెరుగుతున్నాయండి మొక్కలు. ఇదిగో గ్రీన్ వాటర్ అండి. నేను రోజు ఒకసారైనా వచ్చి మళ్ళీ వీటిని కలపాలండి. ఖచ్చితంగా కలిపితే మంచి ఫార్మెంటేషన్ అవుతుంది. వాటర్ అంతా లీఫ్ అంతా డిస్పోజ్ అవుతుందండి. ఎంత బాగుంది, గ్రీనిష్ ఉంది చూడండి. వాటర్ చిక్కగా ఉందండి. ఇదంతా తీసుకోవాలి. ఇంకా మొన్న ఆకులన్నీ వేసాను, వేసేసి వెళ్ళిపోయాను. ఇది అపరాజిత, ఎన్ని పువ్వులు వచ్చాయండి. ఇదిగో బిల్వం ప్లాంట్ అండి. ఇది త్రిదళం బిల్వం.
ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.